క్రీస్తునందు ప్రియమైన సహృదయ కుటుంబమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వక వందనములు. చాలా కాలంగా సహృదయ ఛానల్ ద్వారా మీతో మాట్లాడలేకపోయాను. కొంత అనారోగ్య కారణంగా సువార్త పరిచర్యలో నేను వెనకబడినందుకు చాలా చింతిస్తున్నాను. కానీ మన ప్రభువు కృపామయుడు. ఎంతో కృపతో, కనికరముతో, కరుణతో ఆయన నన్ను తిరిగి ఆరోగ్యాన్ని ప్రసాదించి స్వస్థురాల్ని చేశాడు. అందువలన మరలా సహృదయ ఛానల్ ద్వారా మీ అందరినీ ప్రేమపూర్వకంగా పలకరిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? నా అనారోగ్య సమయంలో నా కొరకు ప్రార్థిస్తూ ప్రేమను, ధైర్యాన్ని అందిస్తూ నన్ను పలకరిస్తూ ఉన్న నా సహోదరులందరికీ కూడా దేవుని నామములో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ పేరు పేరున వందనాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ డ్యూరింగ్ మై సిక్నెస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సో మచ్. సర్వశక్తిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మీ అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, దేవుని విశ్వాసములో అనుదినము బలపడుతూ ఉండాలని నేను దినదినము ప్రార్థిస్తున్నాను. దేవుని ప్రియులారా, మన ప్రభు అయిన క్రీస్తు మన జీవితంలో అనుదినము చేసే ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు ఎన్నని మనం వివరించగలం? వాటన్నిటికీ మనం ఎంతని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం? మన జీవితకాలం అంతా కూడా ఆయన స్తుతించినా కూడా మనం ఆయన రుణం తీర్చుకోలేం కదా. ఇప్పుడు కూడా నేను అనారోగ్యం నుంచి బయటపడుతూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తుతిపూర్వకంగా కదా నేను చెల్లించగలుగుతాను. అంతకు మించి ఆయనకు ఏం చేసినా కూడా మనము రుణస్థులమే కదా. ఆయన చేసే మేలులకై మనం ఎన్నో స్తుతి గీతములు, స్తోత్ర గీతములు ఆలపించినా కూడా మనకు తనివి తీరదు. మన బలహీనతలో నుంచి ఆయన లేవనెత్తినప్పుడు, మన రోగము నుంచి ఆయన విడుదల కలిగించినప్పుడు, మన ఇరుకు ఇబ్బందుల్లో నుంచి ఆయన మనల్ని విశాలతలోనికి నడిపించినప్పుడు కూడా మనము ఆయనకు స్తుతులు, స్తోత్రములను చెల్లిస్తూ ఎంతో ఆనందించగలం. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, ఈ దినాన్న ఎంతో కాలం తరువాత మీతో ఇలా సహృదయ ఛానల్ ద్వారా మరలా మీతో కలుసుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. ఇప్పుడు ఆయనకి నేను సువార్త పరిచర్యను ఏ విధంగా చేయగలనంటే, ఆయనకి నేను స్తుతులు చెల్లిస్తూ పాడే స్తుతి గీతం ద్వారా మాత్రమే నేను చేయగలను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన స్తుతించడం కూడా సువార్త పరిచర్యే కదా. కనుక ఈ దినాన్న ఆయనకి నేను ఒక స్తుతి గీతాన్ని పాడుతున్నాను. దేవుని ప్రియులారా, అనారోగ్య దినముల్లో నేను ఎంతో నిరాశతో, నిస్పృహతో గడిపాను. నా హృదయం అంతా కూడా ఎండిన స్థితికి చేరుకుంది. అది ఒక ఎడారిలాగా, బీడుబారిన భూమిలాగా నాకు అనిపించింది. అందుకే ప్రభువును నా హృదయంలోనికి ఒక జీవనదిలాగా రమ్మని, నా హృదయాన్ని తిరిగి పునరుజ్జీవింపచేయమని ప్రభువుని ప్రార్థిస్తూ, స్తుతిస్తూ అడుగుతున్నాను. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా,
జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ప్రియమైన సహృదయ కుటుంబమా, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణము కొరకు దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు కలుగునుగాక. మరలా బైబిల్లోని ఒక మంచి అంశంతో మరికొద్ది దినాల్లోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాను. మీరు కూడా నా కొరకు, సహృదయ ఛానల్ కొరకు తప్పక ప్రార్థించండి. దేవుని ఆశీర్వాదములు, పరిశుద్ధాత్మ తోడ్పాటు మీకు అనుదినము తోడుగా ఉండి మిమ్మలను నడిపించునుగాక. దేవుని మిమ్మలను, మీ కుటుంబములను నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.